రేవంత్ సారు నిజంగా ఎంత గ్రేట్. నాకు చాలా సార్లు అనిపిస్తుంది మనందరికీ సార్ లెక్క తెలివి ఎందుకు లేదని. మనకు కూడా సార్ లెక్క తెలివి ఉంటే ఇన్ని టెన్షన్లు ఉండకపోవు, ఇన్ని తిప్పలు ఉండకపోవు. ఒకటే ముచ్చటను మనసులో పెట్టుకొని మనాదితోని పరేషాన్ అయ్యే బాధ ఉండకపోతుండే. ఎప్పటికన్నా సార్ లెక్క కావాలి. కంప్యూటర్లా పనికిరాని ఉంటే డిలీట్ కొడతాం, అన్నీ ఎగిరిపోతాయి. రేవంత్ సార్ కూడా అట్లనే చేస్తున్నాడు. అవసరం అనుకునే ఉంచుతాడు, మిగిలిన తీసి చెత్త కుప్పల పడేస్తాడు. ఇప్పుడేం చేసిండో చూడుండ్రి. ఈ రోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడు. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. పక్క రాష్ట్రం చంద్రాల సార్తోనే నాకు పోటీ. రోజుకు 12 గంటలు కాదు 18 గంటలు పని చేస్తా. అందరు కూడా అట్లనే చేయాలని చెప్పిండు. మరి ఆ ముచ్చట చెప్పినాక అమెరికా దేశం పోయొచ్చిండు సారు. అమెరికాలో ఏమనిపించిందో ఏందో, ఏహే ఏపీతోటి నాకు పోటీ ఏంది, ప్రపంచంతోనే పోటీ పడతానని అంటున్నాడు. పెద్ద బంగ్లా కట్టుకున్న కాగ్నిజెంట్ కంపెనీకి మల్లోపారి ముగ్గు పోసే కార్యం పెట్టి అక్కడ మాట్లాడిండు రేవంత్ సారు. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నా పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో కాదు, నా పోటీ ప్రపంచంతోనే. హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది. కానీ 2-3 నెలలనే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచంతోని పోటీ పడేదాకా పోయిందంటే సారు నిజంగా గ్రేట్ కదా. తెలంగాణ పేరు దునియా మొత్తం ఈనబడేటట్టు చేస్తున్నాడు. నిజంగా మీరు మా ముఖ్యమంత్రి అవుడు మా అదృష్టం సారు. కుర్చీలో కూర్చున్న 8 నెలలనే దునియాతోని పోటీ పడేదాకా తీసుకుపోయిందంటే ఇంకో 8 నెలలు పోతే చందమామతోని మిగిలిన గ్రహాలతోని 7.5 తెలివని గ్రహాంతవాసులతోటి కూడా పోటీ పడతారు కావచ్చునని బయట మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ పోటీలా మీరొక్కరే ఊరుకుడు బాధ అవుతున్నది సారు. జర మిగిలిన మంత్రులను, ముఖ్యంగా కంపెనీల మంత్రి, కంప్యూటర్ల మంత్రిని తీసుకుపోండి. ఒక్కలే ఎంతసేపని తిప్పల పడతారు. రాష్ట్రంలో ఉన్నప్పుడు రోజుకు 20 గంటలు పని చేస్తున్నారు. బయటికి పోయినప్పుడు కూడా మీరే తిప్పల పడితే ఎట్లా సారు? పానం ఖరాబ్ అయితే ఎట్లా చెప్పుండ్రి.